సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం తర్వాత ముంబై ఇండియన్స్ లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇప్పటి వరకు 3 విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. ఇదే జోరును మరికొన్ని మ్యాచ్ల్లో కొనసాగిస్తే ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం పక్కా. అయితే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే మిగతా 7 మ్యాచ్ల్లో 5 గెలవాలి. అప్పుడు ముంబై చేతిలో 16 పాయింట్లుంటాయి. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబైకి ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. మరోవైపు హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యపడదు. సీజన్ ఆరంభ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 286 పరుగుల భారీ స్కోర్ చేసిన రైజర్స్ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. అయితే లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇంకా 7 మ్యాచ్లు మిగిలున్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్ రైజర్స్ 7ంటికి 7 గెలవాలి. అప్పుడే 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఈ 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 7 మ్యాచ్ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. మరో 3 మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది.